విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని 89వ వార్డు కొత్తపాలెంలో వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికంగా పాదయాత్ర చేస్తూ ప్రజలను ఓట్ల అభ్యర్థించారు. వైసీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలెవరూ నమ్మటం లేదన్నారు. చంద్రబాబు ఎన్ని మోసాలు చేసినా మరోసారి వైసీపీయే విజయం సాధిస్తుందని ఆడారి ఆనంద్ ధీమా వ్యక్తం చేశారు. మరి కొత్తగా మేనిఫెస్టో వచ్చిన తర్వాత మేనిఫెస్టోని ఈరోజు ప్రజల దగ్గరికి తీసుకెళ్లి నవరత్నాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలకు దగ్గరగా ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో తప్పకుండా అమల్లోకి వస్తుంది. ఎందుకు అనంటే 2019లోనే వితిన్ 2 ఇయర్స్లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 95% ఈరోజు నవరత్నాలని సంక్షేమ పథకాలు ప్రజలకు అందే కార్యక్రమం చేశారు. ఏ ఒక్కటి తప్పకుండా ఇదే విధంగా ఈసారి కూడా మా మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో 100% అమలు చేస్తారని మాకు నమ్మకం ఉంది. మరి టీడీపీ మేనిఫెస్టో కూడా వీళ్ళకి మరి ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది ఏ విధంగా ఉంటుందో మేనిఫెస్టో అన్నది. ఆ మేనిఫెస్టో ఈరోజు పూర్తిగా అవాస్తవాలకి అంటే ఏదైతే నోటుకొచ్చినట్టు ఆయన ఏంటంటే ఏదైతే పడితే దాంట్లో మెన్షన్ చేయడం,